పాకిస్తాన్ ముస్లిం దేశమే. అక్కడ హిందువులు ఏమైనా ముస్లింల మీద దాడి చేస్తున్నారా? లేదే. వాళ్ళనేమైనా హిందువులు వెళ్ళి ముస్లింలని మసీదులు లాక్కోవడమో లేకపోతే మతం మారమని దాడులు చేస్తున్నారు? లేదే. ఎవరి మీద దాడి చేస్తున్నారు? బెలూచ్ రెబల్స్, గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతానికి సంబంధించి సింధు రెబల్స్. వీళ్ళు దేనికోసం చేస్తున్నారు? వాళ్ళు ముస్లింలే దాడి చేస్తోంది. కానీ వీళ్ళ భావం వాళ్ళకి నచ్చదు, వాళ్ళ భావం వీళ్ళకి నచ్చదు. షియా సున్నీల మధ్యన దాడులు జరుగుతూ ఉంటాయి, ఆయుధ యుద్ధాలు జరుగుతుంటాయి. బంగ్లాదేశ్లో ఇప్పుడు సేమ్. అసలు బంగ్లాదేశ్ అనేది ఏర్పడిందే అట్లాంటి వాటికి. అంటే ఉన్మాదం అనేది పెరుగుతూ ఉంటే దాన్ని ప్రభుత్వాలు మొగ్గలో అణచివేయకపోతే పెరిగి పెద్దవై ప్రాణాలు తీసుకుని ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఇష్యూ అవుతుంది. దానికే ఇప్పుడు కీలకమైనటువంటి అంశమైంది. ఏంటయ్యా అంటే ఏదైతే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ వచ్చినటువంటి అంశం ఏంటంటే సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ని అడిగారు, మీ దేశంలో మీరు అంటే ఇస్లామిక్ దేశాల్లో ఏదైతే సిరియా లాంటి చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి, మిగతా చోట్లంతా గందరగోళాలు జరుగుతున్నాయి, మీ దేశంలో అట్లా ఎందుకు లేదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తే, మేము అట్లా దశాబ్దాల తరబడి ఈ ఎవరైతే ఉన్మాదపు ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని పెంచి పోషించే అలవాటు లేదు అని చెప్పారు. ఓ రకంగా చెప్పాలంటే అది నిజం. ఎందుకు జరుగుతూ ఉంటుంది? అక్కడ అవసరమైతే లేపవతలు పడేస్తారు, వాళ్ళు ఉరి తీసేస్తారు అంతే. వాళ్ళకి అక్కడ మొహమాటం ఏం లేదు అట్లాంటి వాటిట్లో. ఆ విషయమే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది.